లాకప్ రియాలిటీ షో ఎపిసోడ్ 2 ట్యాగ్డ్ అండ్ టార్గెటెడ్. 15 మంది సెలబ్రిటీలందరూ కలిసి లాకప్లో స్పెండ్ చేస్తారు నైట్ని. యోగేష్, వరుణ్ ఇద్దరు కలిసి మాట్లాడుకుంటూ ఉంటారు. మన ఆకాంక్షని పిలుస్తారు. యోగేష్ అంటాడు, నీకు బాబీ అవుతుంది అని. వరుణ్ అంటాడు, ఓ డేట్ చేస్తున్నారా మీరు అని. ఇక ఆకాంక్ష వస్తుంది. ఏంటి చెప్తున్నాడు అని అడుగుతుంది. ఏం లేదు, గమ్మునుండు అంటాడు యోగేష్. వరుణ్ అడుగుతాడు, గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండా మీరిద్దరూ అని. అప్పుడు ఆకాంక్ష నో అంటుంది. అప్పుడు యోగేష్ అంటాడు, గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ కాదు, నీకు మళ్ళీ చెప్తా అర్థమయ్యేలా అని అంటాడు. ఓకే బాస్, నాకు అర్థమైంది అని అంటాడు వరుణ్. నా ఫోకస్ మొత్తం యోగేష్ ఆకాంక్ష పైనే ఉంది గైస్. వాళ్ళు ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు, చాలా క్యూట్ అనిపిస్తుంది. సరేలేండి, నా ఎగ్జైట్మెంట్ పక్కన పెడితే రివ్యూ చెప్పుకుందాం. ఇక యోగేష్ ఆకాంక్ష మాట్లాడుకుంటూ ఉంటారు. యోగేష్ అంటాడు, మనం మన కోసం వచ్చాం ఇక్కడికి. ఇక్కడ నిన్ను అందరిలో ఫస్ట్ ప్లేస్లో పెడతా, కానీ నాకన్నా అంటే పెట్టలేను ఈ షోలో. ఎందుకంటే నాకు తెలుసు నువ్వు ఇదే చేస్తావు, నీకు ఇదే కెరియర్ కాబట్టి మనం ఇద్దరం కెరియర్ మీద ఎక్కువ ఫోకస్ పెడతాము. అప్పుడు ఆకాంక్ష అంటుంది, ముందు షో కూడా నా కెరియరే. నాది కూడా, కానీ నేను విన్ అవ్వలేదు ముందు సీజన్లో అని యోగేష్ అంటాడు. తర్వాత ఆకాంక్ష అంటుంది, అలా నేను నా కెరియర్ చూసుకోవాలి అనుకుంటే నేను నీ గురించి అన్నీ చెప్పేదాన్ని, రివీల్ చేసేదాన్ని, ప్లాన్ బి అని అలా అలా చెప్తుంది. యోగేష్ అంటాడు, అవును, నువ్వైతే ఏంజల్, స్ట్రైట్గా స్వర్గం నుంచి ఊడిపడ్డావు, అది వేరే విషయం అనుకో అని ఎంత క్యూట్ స్మైల్తో చెప్తాడు. ఇవన్నీ చెప్పకు అని అంటుంది ఆకాంక్ష. అదే నిజం అని అంటాడు యోగేష్. నువ్వు అలా చెయ్యలేదు కాబట్టి ఇంకా ఇలా ఉన్నా నీతో అని ఇద్దరు నవ్వుకుంటూ ఉంటారు. ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఆకాంక్ష. అప్పుడు యోగేష్ అంటాడు, మేడం జీ, కెమెరాలో రికార్డ్ అవుతుంది నీ బ్లష్ అని అంటాడు. ఆకాంక్ష సిగ్గుపడుతూ ఉంటుంది. తర్వాత బజర్ మోగుతుంది. జైలర్ రితీష్ సార్ వస్తారు. 6 వారాల్లో మీలో ఎవరికో ఒకరికి ₹1,00,00,000 దొరుకుతుంది అని చెప్తాడు. ఇక మీ నెక్కి ఉన్న రింగ్ అది ఒక స్టేటస్ బ్యాండ్, అది ఒక రియాలిటీ చెక్. ఈ జర్నీలో స్టేటస్కి మొదటి కలర్ గ్రీన్, అంటే ఈ వారం లాకప్లో మీ స్టేటస్ సెక్యూర్. ఇప్పుడు రెడ్ లైట్. రెడ్ లైట్ అంటే నువ్వు రిస్క్లో ఉన్నట్టే, వీక్ అయిపోయేలోపు ఎవరో ఒకరు ఎలిమినేట్ అవుతారు అని జైలర్ చెప్తారు. సరే, ఇక మీకు ఒక గుడ్ న్యూస్ చెప్తాను. ఎందుకంటే మీరు అందరూ ఇక్కడికి వచ్చి ఒకరోజే కదా అయింది, అందుకే ఈ వీక్ మీరు అందరూ అన్సేఫ్, మీరు అందరూ రిస్క్లో ఉన్నారు. ఇప్పుడు జైల్లో కంటెస్టెంట్స్, అదే ఖైదీలు, ఇది ఎక్కడ గుడ్ న్యూస్ అని క్లాప్స్ నవ్వుతూ ఉంటారు. అవును, నేను జైలరు, నా నుంచి గుడ్ న్యూస్ ఇలానే ఉంటుంది అని అంటారు హోస్ట్. ఇప్పుడు ఈ బ్యాండ్ రెడ్ నుంచి గ్రీన్ చేసే రెస్పాన్సిబిలిటీ మీదే. మీ డెసిషన్స్ అలాగే యాక్షన్స్ మీద ఆధారపడి ఉంటుంది. ఆకాంక్ష, హర్షత్, మీరు వస్తూనే ఒక సీక్రెట్ రివీల్ చేశారు అందరికీ. ఇక మీ లైఫ్ లైన్ కూడా పోయింది. పీపుల్ అంటారుగా, ఒకటి కోల్పోతే అక్కడే సంపాదించుకోవచ్చు అని. ఇక్కడ ప్రతి సీక్రెట్కి ప్రైజ్ ఉంటుంది, అలాగే ప్రతి నిజానికి రివార్డ్ ఉంటుంది. అందుకే మీ స్టేటస్ గ్రీన్లా మారుతుంది. మీరు ఇద్దరు సెక్యూర్ అని హోస్ట్ చెప్తాడు. వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు. మీరు ఇద్దరు ఈ వీక్ ఎక్కడికి పోరు. నాకు ఒక విషయం చెప్పండి, మీ సెల్ బయట ట్యాగ్స్ రాసి ఉన్నాయి కదా, ఇవి అన్నీ పబ్లిక్ పర్సెప్షన్ యొక్క రిఫ్లెక్షన్. నాకు ఇప్పుడు తెలియాల్సింది మీకు మీరు ఎంత తెలుసో. సెకండ్ ఏంటి అంటే, జనాలు మిమ్మల్ని ఎలా చూస్తారు. ఒక్కొక్కరిని సెల్ లోపలికి తీసుకెళ్తా, మిగతా వాళ్ళు ఇక్కడే వెయిట్ చేయండి. అందరికన్నా ముందు రామ్ అండ్ ధీరజ్ రండి అని లోపలికి తీసుకొని వాళ్ళ ట్యాగ్స్ చెప్పి నో ఎస్ అడుగుతారు. నో అంటే రెడ్లో పెడతారు, ఎస్ అంటే గ్రీన్లో పెడతారు. అలా అందరికీ పిలిచి అడుగుతారు. యోగేష్ ఎస్ అంటాడు, ఆకాంక్ష నో అంటుంది. లాకప్లో యాక్సెప్టెన్స్ కోసం రివార్డ్ దొరుకుతుంది. ఈరోజు 10 మంది ట్యాగ్స్ని యాక్సెప్ట్ చేశారు, అందుకే మీకు ఖర్చా పానీ కోసం 1 lakh వస్తుంది. ఎవ్రీ వీక్ ఖర్చా పానీకి మనీ
ఎందుకు అవసరం అంటే, డబ్బులు ఇచ్చి వాటర్ తీసుకో, డబ్బులు ఇచ్చి ఫుడ్ తీసుకో, డబ్బులు ఇచ్చి ఫన్ తీసుకో, కంఫర్ట్ తీసుకో, ఇవన్నీ మీరు డిజిటల్ క్యాంటీన్ ద్వారా ఆర్డర్ చేసుకోవచ్చు. కానీ కండిషన్స్ ఉంటాయి. ఎవరి స్టేటస్ అయితే గ్రీన్ ఉంటుందో వాళ్ళే ఆర్డర్ డిసైడ్ చేయాలి. డిస్కషన్ అందరూ చేయొచ్చు, కానీ ఫైనల్ డెసిషన్ మాత్రం ఈ ఇద్దరు మాత్రమే తీసుకుంటారు. ఇక డిజిటల్ క్యాంటీన్ యాక్సెస్ కార్డ్ వాళ్ళ ఇద్దరికీ ఇస్తారు జైలర్. ఓకే, ఇక నేను వెళ్తాను, థ్యాంక్ యూ, మీ అందరికీ బ్యాడ్ టైం జరుగుతుంది అని చెప్పి వెళ్ళిపోతారు జైలర్. యోగేష్, వరుణ్, ఆకాంక్ష ఫన్ చేసుకుంటూ ఉంటారు. ఇక శ్రేయ సూఫీకి చెప్తూ ఉంటాడు బ్రాడ్కాస్ట్ గురించి. అలాగే ఆకాంక్ష ధీరజ్కి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటుంది. ఇక అలారం మోగుతుంది, లైట్స్ ఆఫ్ అయిపోతాయి, అందరూ పడుకుంటారు, మాట్లాడుతూ నవ్వుకుంటూ ఉంటారు. ఇక మార్నింగ్ అవుతుంది, అలారం వస్తుంది, అందరూ లేస్తారు. తర్వాత అటెండెన్స్ తీసుకుంటారు స్కాన్ చేస్తూ డిజిటల్లో. ఆకాంక్ష తన పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడుతూ ఉంటుంది. ఇక క్యాంటీన్లో ఫుడ్ ఆర్డర్ చేస్తూ ఉంటారు. ఇక శ్రేయ, యోగేష్ ఫైట్ చేస్తారు, మళ్ళీ ఆకాంక్ష ఫైట్ చేస్తారు. అందరూ కలిసి కామ్ చేస్తారు వాళ్ళని, హౌస్మేట్స్ అందరూ కలిసి. ఇక వాళ్ళ ఫుడ్ వస్తుంది, మళ్ళీ టాస్క్ కోసం అవుట్ఫిట్స్ వస్తాయి, అవి వేసుకొని రెడీగా ఉండండి అని మెసేజ్ వస్తుంది. ఇక అందరూ కలిసి కాస్ట్యూమ్స్ చేంజ్ చేసుకొని చిట్ చాట్ చేస్తూ ఉంటారు. అందరికీ టాస్క్ కోసం లోపలికి పిలుస్తారు. సేఫ్ అయిన వాళ్ళని ఒక చోట, రిమైనింగ్ అందరినీ ఇంకొక చోట పంపుతారు. ఇక జైలర్ కప్పులో టీ ఆర్ కాఫీ ఏదో అది కప్పు పట్టుకొని తాగుతూ కూర్చుంటాడు. మీకోసం బ్యాటిల్ రెడీగా ఉంది అంటారు. 13 ఖైదీలు అందరూ ఒకరి తర్వాత ఒకరు స్టార్ట్ పాయింట్ నుంచి బ్యాటిల్ ఫీల్డ్ నుంచి ఎంటర్ అవుతారు. బ్యాటిల్ ఫీల్డ్ ఇంకొక సైడు 3 లార్జ్ స్టేటస్ బ్యాన్స్ ఉంటాయి. మీలో ఫస్ట్ 3 ఇన్మెట్స్ స్టేటస్ బ్యాండ్ దగ్గరికి వెళ్ళి బజర్ ప్రెస్ చేస్తారో వాళ్ళ స్టేటస్ గ్రీన్గా మారిపోతుంది. ఈ వీక్కి సెక్యూర్ అవుతుంది. బ్యాటిల్ ఫీల్డ్లో వెళ్తూ ఉంటే ఆకాంక్ష అలాగే హర్షద్ మీకు షూట్ చేస్తూ ఉంటారు. వాళ్ళ బుల్లెట్ మీకు తగిలితే మీరు బ్యాటిల్ ఫీల్డ్ వదిలి వెళ్ళిపోవాల్సింది. మీకు సెక్యూర్ అయ్యే ఛాన్స్ పోయినట్టే. ఇక షూట్ చెయ్యాలా లేదా అనేది మీ ఇండివిజువల్ చాయిస్. అలా షూట్ చేయటం ఎందుకు ఇంపార్టెంట్ అంటే, మీరు 10,000 మనీ గెలుచుకుంటారు ప్రతి షూట్కి అని అంటాడు. హర్షద్, ఆకాంక్ష అనుకుంటారు అందరినీ షూట్ చేద్దామని. ఇక యోగేష్, సూఫీ, ఆకాంక్ష మాట్లాడుకుంటూ ఉంటారు. వాళ్ళు షూటర్సా ఏంటి అని అంటారు. ఫస్ట్ సునీతని చూస్ చేస్తారు. గేమ్ స్టార్ట్ అవుతుంది. ఇక తనకి షూట్ చేస్తారు. తను ఓడిపోతుంది, గాయం కూడా అవుతుంది. నెక్స్ట్ మాధురి గారిని సెలెక్ట్ చేస్తారు, తనకి కూడా షూట్ చేస్తారు. నెక్స్ట్ రామ్ని సెలెక్ట్ చేస్తారు, ఆయనను కూడా షూట్ చేస్తారు. నెక్స్ట్ పామ్లా అని, అలా అందరినీ షూట్ చేస్తూ ఉంటారు. లాస్ట్కి శ్రేష్ఠని సెలెక్ట్ చేస్తారు. ఇక తనని కూడా షూట్ చేస్తారు. మధ్యలో రామ్ వచ్చి వాటర్ కావాలని గొడవ చేస్తాడు. అది ఒక ఫన్నీగా అనిపిస్తుంది. తర్వాత జైలర్ అంటారు, మీ టైం కాబట్టి మీరు అక్కడ ఉన్నారు, రేపు ఇంకొకరు ఉంటారు, ఇది లాకప్ కదా, అందరికీ ఛాన్స్ వస్తుంది అని చెప్పి జైలర్ వెళ్ళిపోతారు. ఇక ఇన్మెట్స్ అందరూ వెళ్ళిపోతారు వాళ్ళ జైల్లోకి. ఇక అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. తర్వాత క్యాంటీన్ ఓపెన్ చేస్తారు, ఆర్డర్ పెట్టుకుంటారు. తర్వాత ఆర్డర్ వస్తుంది, అందరూ కూర్చొని తింటూ ఉంటారు. ఇది ఫుడ్డా, అసలు వాటరీగా ఉంది, అలా వంకలు చెప్తూ ఉంటారు జైల్లో. అలానే పెడతారు. మరి లైట్స్ ఆఫ్ చేస్తారు. ఇంకా అందరూ పడుకుంటారు. నార్మల్గా మాట్లాడుతూ ఉంటారు యోగేష్, శ్రేష్ఠ. చిన్నగా అది పెద్ద ఫైట్ లాగా అయిపోతుంది. తర్వాత అందరూ పడుకుంటారు. ఇంతలో మార్నింగ్ అవుతుంది, అందరూ లెగుస్తారు. ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్లో ఏమవుతుందో చూడాలి. యోగేష్ ఆకాంక్షనైతే ఫన్నీగా రొమాంటిక్గా మాట్లాడడం అయితే చూపిస్తారు. ఏమవుతుందో చూద్దాం.